హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పెంచలకొండ ట్రిప్ వేయడం జరిగింది. నేను నా ఫ్రెండ్ కలిసి బయలుదేరాం పొలంపేట నుంచి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి లొకేషన్లో చూసుకుంటా అంతా ట్రావెల్ చేసాము. అందులో మా కష్టాలు ఉండేటి, ఏమేమి చేసినాము, ఎలా ఎదగాలి అని అన్నీ మాట్లాడుకున్నాము. జర్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. పొలంపేట నుంచి చిట్వేలు రహదారికి వాతావరణం కూడా మాకు బాగా అనుకూలించింది. చూడొచ్చు అది. ఇక్కడైతే ఏదో గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గుట్టలు, లోయలు, చెట్లు, ఈ వాతావరణం చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ పూలు అయితే నన్ను చాలా ఆకర్షించాయి. ఈ పూలను చూస్తా కాసేపు అలాగే ఉండిపోయాను. ఆ దారిలో అన్నీ ఇలాంటి పూలే ఉన్నాయి. చాలా వరకు చుట్టూ అన్నీ వికసించి బాగా అందాన్ని వెదజల్లుతున్నాయి. ఇదైతే చిట్వేలు వ్యూ, కొండ నుంచి వ్యూ తీయడం జరిగింది. మావాడైతే వీడియోలు తీసుకుంటున్నాడు. మీరు కూడా ఇలా వానలు పడినప్పుడు ఒకసారి జర్నీ చేయండి. చిట్వేల్ టు రాపూరు లేదంటే పెంచలకొండ జర్నీ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఫోటోలు తీసుకుంటున్నాను అతను. అట్లే చిట్వేల్లో నేను అరటిపళ్ళు తీసుకున్నాను. రాపూర్ ఘాట్లో అది మారుతులు అంటే కోతులు ఉంటాయనేసి. నేను పోయి పెడతా అంటే ఏడ పట్టుకుంటాయి అనేసి మా భాష అన్నాడు. అవి పీక్కుంటాయిరా స్వామి అనేసి. అవి పీక్కుంటే వల్ల ఇంకేడన్నా పట్టుకుంటే కష్టం, లేదా కరిస్తే కష్టం అని ఆడ పడేసి వచ్చేసాను నేనైతే. అది ఒకటే కోతి అన్నీ తినేది, వేరే కోతులకైతే ఇవ్వలేదు. మావాడు దాని తర్వాత చూసి అన్నీ పెంచుతాను చూడండి. ఒక్కొక్కటి వేయాలి స్వామి అట్ట వేయకూడదు అనేసి వాడు పోయి నెక్స్ట్ వేయడానికి. నజీర్ భాష. మేము 2 పండ్లు పక్కన తీసుకొని మేము తింటామని పెట్టుకుంటే అట్ట పోయి వేసేసే లోపల ఉండే 2 పండ్లు కూడా ఇలాగేసుకుని వెళ్ళిపోయాయి. ఈ వ్యూ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఆ లైట్ మంచు పడినట్టు, ఆ మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. మలుపు వద్ద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బండ్లు వచ్చే పోయేటి ఉండేది కాబట్టి. మావాడు నాకు ఫోటో షూట్ చేస్తా అంటే ఏముందని ఫోటో షూట్ చేయడము, అంత అందకాలం కాదని చెప్పినాము. అంతలోపలే మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మావాడు గొడుగు పట్టుకొని ఉన్నాడు. సో అట్లా వీడియోస్ తీసుకొని మళ్ళీ అగైన్ జర్నీ స్టార్ట్ చేసాము. అంతలోపు రాపూర్ వచ్చింది. హాయ్ ఇలాంటి అందాలు మనం చూడడానికి మళ్ళీ దొరకవు. ఇలా వాన పడినప్పుడు మాత్రమే చూడగలం మనము.
ఇక్కడ నుంచి ఇది రాపూర్ అబ్బాయి పెంచులకొన అబ్బాయి అరణ్యము. ఈ ప్లేస్ అయితే ఇంకా బాగుంటుంది. అంతలో మధ్యలో ఆనుచునులు పడతా అంటే చోట ఆగి వెయిట్ చేసాం మేము వాళ్ళ తడుచుకుని ఉండడానికి. అదే చూస్తానే పెంచులకొన వచ్చేసింది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఆర్చి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి కళ్యాణ మండపము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 1:30 or 2 అయిపోయింది. ఫస్ట్ స్వామివారి ఆలయం మూసేసి ఉన్నారు. అక్కడ నుంచి భోజనం చేసుకుని భోజనం చేసేసినాము. జనాలు అయితే బాగానే రష్గా ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. మావాడైతే వీడియో షూట్ బాగా చేస్తాడు. ఇది స్వామివారి టెంపుల్. చుట్టూ వ్యూ. ఇలాంటి కూల్ వాతావరణంలో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. వెళ్ళడానికి మా వాడైతే పరిగెత్తాను. ఇంకా ముందు పక్క పోయి తీద్దాంపా, ఇంకా బాగుంటాయి లొకేషన్లు అని పరిగెత్తాడు. చెప్పేదానికి ఆ చీలిక అనేది స్వామివారు కొట్లాడినప్పుడు ఏర్పడిన చీలిక అనేసి దానికి చరిత్ర ఉంది. అది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మీకు దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ నిత్య అన్నదాన ప్రసాదం కోసం ఈ వ్యూ చూడండి. జలపాతం ఎలాగో ఉంటుంది. జగతి బాబు शूटिंग है नहीं इसके बारे में। మేము వెళ్ళడానికి గుడి మూసేస్తున్నారు కాబట్టి అక్కడంతా చుట్టూ మేము అంత లోపల తినేసి అంతా చుట్టూ తిరిగేసి వచ్చేసాము. తర్వాత తిరిగి గుడి తెరిచారు. జలధార ఎలా కారుతుందో చూడండి పైనుంచి. ఈ లొకేషన్ చూసినట్టే మనము దూద్ సాగర్ని చూసినట్టే ఉంటుంది. ఇది నేనే తిచ్చుకుంటూ ఉన్నట్టుంటాను. వంకలు ఎలా పారుతున్నాయి చూడండి. ప్యూర్గా ఎంత క్లీన్గా ఉన్నాయి వాటరు. మనం దానిపైన సూదేసి అక్కడ పెట్టి ఉండదు చూడండి.
ఇది కోనేరు. ఫోటోలన్నీ తీసి వీడియో చేస్తావా? అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వెళ్తామని ట్రై చేసాము, కాకపోతే ఫ్లో ఎక్కువ ఉందనేసి అక్కడ పోలీసు వాళ్ళు గేట్లు వేసేసి పోనివ్వలేదు. సో అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం మేము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటివి మరెన్నో మంచి వీడియోలు మీకోసం తీస్తూనే ఉంటాను.